నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలు నగరంలో అర్హులైన లబ్ధిదారులకు నివేశన స్థలాలు పట్టాలు ఇచ్చేందుకు శుక్రవారం ఒంగోలు వస్తున్నారు. ఈ సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. సీఎం పర్యటన కార్యక్రమాన్ని సీసీఎల్ఏ అసిస్టెంట్ కమిషనర్ ఇంతియాజ్ పర్యవేక్షించారు. సభాస్థలిలో చేసిన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్తో కార్యక్రమ వివరాలపై సమీక్షించారు. పట్టాల పంపిణీ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు, లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటించే మార్గాల్లో ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. పటిష్ట భద్రతా చర్యల మధ్య సీఎం పర్యటన విజయవంతం చేసేలా బాలినేని శ్రీనివాసరెడ్డి తోడ్పాటుతో జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒంగోలు పట్టణంలో వాసులకి ఇళ్ల పట్టాలకు సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి గారు మరి రేపు ఉదయం 10 గంటలకి ఒంగోలు రావడం జరుగుతుంది. మరి ఈ పట్టాల విషయంలో గతంలో మరి ఎర్రజల్ దగ్గర సైట్ చూడటం, అక్కడ తెలుగుదేశం వాళ్ళు కోర్టుకి వేయడం జరిగింది. అవన్నీ కూడా కోర్టులో ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు చొరవ చూపించి మరి 230 కోట్ల రూపాయలు రైతులకి ఖర్చు పెట్టి ఈరోజు రైతులకి పొలాలు కొని ఈరోజు పేదలకు పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం, ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. మరి దాదాపు 70% దాకా రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఇంకా రిజిస్ట్రేషన్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఎవరు అంతా వైసీపీ వాళ్ళకి ఇచ్చారని ఎక్కడైనా ఒక్క పట్టా మా సొంతంగా ఇచ్చిన దాఖలాలు ఉంటే దానికి దీని బాధ్యులు అవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. టోటల్గా అధికారులు మరి అప్పుడున్నటువంటి అధికారులు పోయి ఆ డివిజన్లో ఎవరైతే అర్హులున్నారో వాళ్ళు ఎంపిక చేశారు తప్ప వేరేది లేదు. ఇది శాచ్యురేషన్గా జరిగినటువంటి కార్యక్రమం. ఇది ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా డే 1 నుంచి కూడా ప్రతి కార్యక్రమం, ప్రతి సంక్షేమ పథకం కూడా శాచ్యురేషన్గా చేయడం జరుగుతుంది. అలాగే చేశారు తప్ప ఎక్కడ కూడా డీవియేషన్ అనేది లేదు. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఒంగోలు నియోజకవర్గం సంబంధించినటువంటి పేదలందరూ కూడా పట్టాలు, ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం మరి 10 రోజుల్లోనే ఇంత ఒక 3 నెలలు చేసే కార్యక్రమం 10 రోజుల్లోనే చేసే కార్యక్రమం చేసినటువంటి అధికారులకి, మరి కలెక్టర్ గారికి, మా ఎస్పీ గారికి, అలాగే జేసీ గారికి, మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా వారు సహకారం అందజేసినటువంటి మున్సిపల్ అధికారులకి అందరూ కూడా మా కృతజ్ఞత. 5,000 మందికి దాదాపు 25,000 మందికి పట్టాలు ఇవ్వటం అంటే మామూలు గతంలో అంటే రాసి ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం వల్ల సర్వర్లు కొద్దిగా ఇబ్బంది పడటం వల్ల కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది తప్ప ప్రతి ఒక్కరికి భరోసా పత్రం ఇచ్చిన వాళ్ళందరూ కూడా పట్టాలు ఇస్తాం, మరి మాట నిలబెట్టుకుంటాం. జగన్ మాట మరి చెప్పాడంటే చేస్తాడంటే జగన్మోహన్ గారు చేస్తారని కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి మొత్తము అన్ని డివిజన్లో దాదాపు 900 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి లబ్ధిదారులందరూ కూడా ఆ బస్సుల్లో వచ్చి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి రోడ్డు కూడా టెంపరీగా రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. తర్వాత అన్నీ కూడా ఈ పట్టాలు ఇచ్చిన తర్వాత మరి హౌస్ కట్టేటప్పుడు అన్ని మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తాం.
టోటల్గా అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టోటల్గా మా వాటర్ ఫెసిలిటీ కానీ ఓవర్ ట్యాంక్స్ కానీ అలాగే కరెంటుకు సంబంధించింది కానీ అన్నీ కూడా పార్కు ఇవన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని ఫెసిలిటీస్ తోటి అన్ని ఇమ్యూనిటీస్ తోటి చేయడం జరుగుతుందని కూడా పూర్తి అవుతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికి కూడా ఎవరైతే భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కూడా రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కొంతమంది భరోసా పత్రాలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది రేషన్ కార్డు లేకపోవడం వల్ల వాళ్ళకి ఆగిపోయి ఉన్నాయి. అవి వాటికి సంబంధించి కూడా కలెక్టర్ గారు కూడా అంతా వెరిఫై చేయడం జరిగింది. అందరూ కూడా రేషన్ కార్డులు 2 రోజుల్లోనే వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇచ్చి మరి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరు మాటలు నమ్మాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఈ ఇళ్ల స్థలాలతో పాటు మరి ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికీ కూడా మరి ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్న ఈ కార్యక్రమానికి మరి పట్టాలు వచ్చిన వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా రావాలని చెప్పి కూడా కోరుకుంటాం. ఇంత వ్యయంతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి ఇల్లు కూడా దాదాపు 1100 కోట్ల రూపాయలు ఇల్లు అవుతున్నాయి. దానికి కూడా శాంక్షన్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి మరి కుటుంబ సమేతంగా వచ్చి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా మరి ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి ఆయన కూడా సంతోషించేట్టుగా ఇంత చేశాను కదా అని చెప్పి ఆయన్ని కూడా మనం సంతోషంగా మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా ప్రజలందరూ కూడా రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ఇంకా చాలామంది అర్జీలు పెట్టున్నారు. వాళ్ళు కూడా వెరిఫై చేసి మరి సెకండ్ లిస్ట్లో తర్వాత మళ్ళీ కూడా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా పేద ప్రజలు అనే వాళ్ళకి ఇల్లు లేకుండా ఉండకూడదు అనేది మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆకాంక్ష. మరి ఆ ఆకాంక్షను ఎవరు కూడా గుడిసెలు అనేది ఉండకూడదు. ఒంగోలు పట్టణంలో అందరికి కూడా పేదవాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 70 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ భారం పడింది. గతంలో 120 కోట్లకే 70 కోట్లు భారం పడింది. ఇప్పుడు 339 కోట్ల అభివృద్ధి పథకంలో టోటల్గా గవర్నమెంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటే కలిపి ఈ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానివల్ల మున్సిపాలిటీకి ఏమాత్రం భారం లేకుండా చేయటం నిజంగా ఒంగోలు పట్టణ ప్రజలకి ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది త్వరలోనే అది పనులు పూర్తి చేసి 6-7 నెలల్లోనే అందులో పెద్ద కంపెనీ వాళ్ళు టెండర్ ఇస్తున్నారు. మెగా కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా తొందరగా 6 నెలల్లోనే చేస్తారని కూడా 335 కోట్ల రూపాయల వాటర్ స్కీమ్ కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇక్కడ అంటే ఫైలాన్ను పెట్టడం జరిగింది. అది కూడా పనులు అయిపోయిన తర్వాత త్వరలోనే పనులు ప్రారంభిస్తారు కూడా తెలియజేస్తుంది. 2 కోట్లు ఇక్కడ దాదాపుగా 536 ఎకరాలు భూసేకరణ చేసేసి అరౌండ్ 21 కోట్లు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా బేసిక్ రోడ్స్ ఈ లేఅవుట్స్ అన్నీ చేయడం జరుగుతుంది. దీనిలో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో దాదాపుగా 21,000 మందికి వాళ్ళకి ఒక కన్వెన్స్ డీడ్తో మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ గతంలో చరిత్రలో లేని ఒక విధంలో ప్రతి ఒక్కరికి పట్టాతో ఆగకుండా వాళ్ళకి ఒక కన్వెన్స్ డీడ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 10 years తర్వాత అది వాళ్ళు సొంత పూర్తి హక్కు కూడిన ఒక పత్రంగా మారిపోతుంది. వాళ్ళు అమ్మడానికి కానీ మార్గేజ్ చేయడానికి అన్ని సౌకర్యం చేసిన ఒక విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి వారు చేయడం జరుగుతుంది. 2 సంవత్సరాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవాల్సిన కండిషన్స్ కూడా ఇంకా రిలాక్స్ చేయడానికి ఆల్రెడీ బరీల్ గ్రౌండ్స్ కూడా ఈ పర్టికులర్ ఈ టౌన్షిప్తో పాటు రావడం జరుగుతుంది. సో దానివలన ఇది ఒక కంప్లీట్ షేప్లో పేద ప్రజలకి డెడికేట్ చేయవలసిన ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా రావడం ఆనందదాయకము. ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇక్కడ వచ్చిన లబ్ధిదారులు మాత్రం కాకుండా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఇక్కడ ఎక్కువ వచ్చేసి ఈ కార్యక్రమం సక్సెస్ చేయమని ఫినాన్షియల్ స్టేటస్ వలన కట్టకపోతే కూడా ఆ పర్టికులర్ కండిషన్స్ కూడా రిలాక్స్ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి ఒక చరిత్రలో నిలబడిన ఒక కార్యక్రమంగా ఒంగోలు అర్బన్లో ఈ ఇంటి స్థలాలు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 10 yearsలో చూస్తే కూడా ఎంటైర్ ఈ నియోజకవర్గంలో మొత్తంగా ఒక 5,600 ఇళ్ళు పట్టాలు మాత్రమే పంపిణీ చేసిన ఒక నేపథ్యంలో ఇవాళ సాచ్యురేషన్ బేసిస్లో 21,000 మందికి ఇవ్వడం అంటే ఇట్స్ హిస్టారికల్ ఈవెంట్. ఇల్లు పట్టాలు మాత్రం ఇచ్చేసి ఆగకుండా
ఈ టౌన్షిప్ ఇక్కడ ఎన్ అగ్రహారంలో ఒక టౌన్షిప్, ఇంకొకటి ఎర్రజర్ల అండ్ వెంగముఖపాలెంలో ఒక టౌన్షిప్, దాదాపుగా 12,000 ఇది ఒక 10,000 కూడిన ఒక పెద్ద హౌస్ హోల్డ్ కూడిన ఒక టౌన్షిప్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు అడ్వైస్లో పేద ప్రజలు వచ్చేసి ఇల్లు మాత్రం కట్టుకుంటే సరిపోతుంది, ప్రతి ఒక్క సదుపాయాలు వాళ్ళకి ఉంటున్న పార్కింగ్ స్పేసెస్ కానీ, వాళ్ళకి కావాల్సిన స్కూల్స్, అంగన్వాడీసు, వార్డు సచివాలయంలో ఎస్టీపీస్ అన్ని కోణాల్లో ఆలోచించి తగు జాగ్రత్తలన్నీ తీసుకోవడం జరిగింది. సుమారు 1700 మంది పోలీసు అధికారులని సిబ్బంది అంతా కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చే లబ్ధిదారులు కానీ పబ్లిక్ కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా వీవీఐపీస్ కూడా సపరేట్ రూట్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళు సూచనలు, పోలీసు వారి సూచనలు, అలాగే సైన్ బోర్డ్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు పాటిస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అపశృతులు దొర్లకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహించాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఆదేశించారు. నగరంలోని ఎన్ అగ్రహారం వద్ద పోలీసు బందోబస్తులో తీసుకోవలసిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 1700 మంది పోలీసులను బందోబస్తు ఉపయోగిస్తున్నామన్నారు. పోలీసు అధికారులు వారికి కేటాయించిన విధులను వారెవరూ సిబ్బందితో సక్రమంగా నిర్వహించాలని ఎస్పీ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం 4 గంటల పాటు బహిరంగ సభ ప్రాంగణంలో ఉంటారని, ప్రజలు ఎక్కువగా వస్తారు కనుక వారిని నివారించేందుకు జాగ్రత్తలు పాటించాలని, ఎటువంటి గొడవలు జరగకుండా చూడాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు పోలీసు అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని, ఏదైనా ఇబ్బంది జరిగితే చర్యలు కూడా తీసుకుంటామన్నారు. నగరంలోని ప్రజలు సభా వేదికకు వచ్చేందుకు ప్రధాన మార్గం కొప్పోలు నుండి ఒక మార్గం ఏర్పాటు చేశారని, బస్సులన్నీ ఆ వైపు వస్తాయని అన్నారు. వీఐపీలు ఒంగోలు నగరంలోని అగ్రహారం మీదుగా సింగిల్ వేలో సమావేశం వద్దకు చేరుకుంటారని, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు పాటించి బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో ఏఆర్ఏఎస్పీ అశోక్ బాబు, టౌన్ డీఎస్పీ కిషోర్ బాబు, ట్రాఫిక్ డీఎస్పీ వి శ్రీనివాసరావు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. స్టెరైల్ జోన్ మెయిన్ డయాస్ దగ్గర స్టెరైల్ జోన్ లో ఉంటాము. త్రిపురాంతపురం పిఎస్, ఎస్సీ 3646 ఆఫ్ వేమూరు పిఎస్, మండలపురం పిఎస్, PC 4375 ఆఫ్ వేమూరు. లెఫ్ట్ సైడ్ సంబంధించి 6 ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, ఎస్ఐస్ ఉన్నారు. వాళ్ళందరూ భోజనంలో అందరికీ కూడా ప్రకాశం జిల్లాకు స్వాగతం. షెడ్యూల్ ప్రకారం ఇక్కడ 10:15కి ల్యాండ్ అవుతారు. సో దాని తర్వాత ఒక 10 minutes హెలిప్యాడ్లో ఇంటరాక్షన్ విత్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అలాగే 10:25కి బయలుదేరి ఒక 500 మీటర్స్లో ఉన్న పైలాన్ రీచ్ అవుతారు. ఆ పైలాన్ అన్వీల్ చేసిన తర్వాత 10:40కి మీటింగ్ ప్లేస్కి అటెండ్ అవుతారు. అది కూడా ఒక 200 మీటర్స్లో ఉంది. సో అక్కడ రెగ్యులర్ ప్రోగ్రామ్ దాదాపు 10:45 నుంచి 12:40 వరకు ఉంది. ఆల్మోస్ట్ 2 hours అట్ వెన్యూ ప్లేస్, మీటింగ్ ప్లేస్. దాని తర్వాత ఇమీడియట్గా అక్కడి నుంచి హెలిప్యాడ్కి వచ్చి అక్కడ లోకల్ లీడర్స్ అండ్ అదర్ పీపుల్ దాదాపు 150 మెంబర్స్తో అక్కడ ఇంటరాక్షన్ అయ్యి అక్కడ నుంచి టేకాఫ్ అవుతారు. సో ఇది ప్రోగ్రామ్ ఓవరాల్గా. సో ఇదంతా కూడా మీరు గమనించారు, చుట్టూ కంప్లీట్ ఓపెన్ ప్లేస్. సో దీనికి బ్యారికేడింగ్ ఈజ్ ద క్రూషియల్. సో మనం అంతా కూడా ప్లాన్ ప్రకారం బ్యారికేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఇంకా కూడా ఈవినింగ్ లోపల అవుతుంది. సో మీ అందరికి కూడా డ్యూటీస్ అలొకేషన్ జరిగింది. సో ప్రోగ్రామ్ ప్రకారం మనం ఇప్పుడు స్మాల్ బ్రీఫింగ్ ఇచ్చుకుని విల్ గెట్ బ్యాక్ టు వర్క్. ఫస్ట్ హెలిప్యాడ్ ఇన్ఛార్జెస్ ఒక్కసారి ఎవరెవరు ఉంటే వాళ్ళు. సో హెలిప్యాడ్ మీరు ముఖ్యంగా గమనించింది బ్యారికేడింగ్ కరెక్ట్గా ఉందా లేదా, తోస్తే పోయేటట్టు ఉంటే అట్లా ఉంటే మళ్ళీ రీఇన్ఫోర్స్ చేసుకోవాలి. పబ్లిక్ యాక్సెస్ చుట్టుపక్కల నుంచి మొత్తం ఉంది కాబట్టి ఫోర్స్ ఏదైతే అలాట్ చేశారో మీకు ఇన్నర్ తక్కువ పెట్టుకోండి, బయట ఎక్కువ పెట్టుకోండి. పబ్లిక్ అక్కడ దగ్గరకు రీచ్ కాకుండా చూసుకోండి. 100 మంది దగ్గరకు వచ్చినాక వచ్చేసారని చెప్పకముందు, గ్యాదరింగ్ కాకముందే వాళ్ళని డిస్కస్ చేసుకుంటూ ఉండాలి. స్పెషల్ పార్టీస్ మీకు అలాట్ చేసి ఉంటే వాళ్ళని పెట్టుకొని డిస్పర్సల్ ఆఫ్ పబ్లిక్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. సో మీకు ఇచ్చిన లిస్ట్ కాకుండా విఐపీస్ లిస్ట్ రిసీవింగ్ హానరబుల్ సీఎం వాళ్ళు కాకుండా ఎవరు కూడా ఎక్స్ట్రా ఉండదు.
పేదల సొంత ఇంటి కళ నెరవేరబోతోంది. సొంత ఇళ్లు లేకుండా అవస్థలు పడుతున్న నిరుపేదల కళ నెరవేర్చే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. 22,000 మందికి పట్టాలు ఇచ్చి తీరుతామని మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చిన మాట కార్యరూపం దాల్చే క్షణాలు వచ్చేశాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేసే మహోత్తర ఘట్టానికి ఒంగోలు నగరం సిద్ధమైంది. అగ్రహారం వద్ద ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 23వ తేదీ సిద్ధం చేయనున్న ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. ఇప్పటికే అగ్రహారంలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన భూములను చదును చేసి ప్లాట్లు ఏర్పాటు చేసి హద్దురాళ్లు వేసే ప్రక్రియ జోరందుకుంది. ఇంకోవైపు రోడ్ల కోసం కేటాయించిన ప్రాంతాన్ని చదును చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది. ఇక అక్కడే సీఎం రాక కోసం ఏర్పాట్లు చేస్తున్న హెలిప్యాడ్ నిర్మాణం ప్రక్రియ ప్రారంభం కావడంతో పాటు హెలిప్యాడ్ నుంచి సీఎం సభాస్థలికి వచ్చే మార్గంలో రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. నగరంలో నివాసం ఉంటూ సొంత ఇళ్లు లేకుండా తీవ్ర ఇక్కట్లు పడుతున్న పేద ప్రజానికం సొంతింటి కల తీరనుంది. వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చిన వెంటనే నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. జిల్లాలో ఒక ఒంగోలు మినహా అన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలతో కొత్త ఊళ్లు వచ్చాయి. నగరంలో ఇళ్ల పట్టాల కోసం 22,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ఎర్రజర్ల వద్ద ఇళ్ల పట్టాలు ఇచ్చి శాటిలైట్ సిటీ నిర్మించాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తలంచారు. అందుకు తగ్గట్టుగా భూమిని చదును చేసి సర్వం సిద్ధం చేశారు. ఇక పట్టాలు పంపిణీ చేయాల్సి ఉండగా టీడీపీ నేతలు కుయుక్తుల కారణంగా అది ఆగిపోయింది. న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించడంతో పేదల ఇళ్లకు దూరమయ్యారు. ఎలాగైనా పేదలకు పట్టాలు ఇవ్వాల్సిందేనని పట్టుదలతో సీఎం వై జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సీఎంను ఒప్పించి అగ్రహారం, మల్లేశ్వరపురంలోనూ అదేవిధంగా ఎర్రజర్ల, వెంగమకలపాలెం ప్రాంతాల్లో 536 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 22,000 మందికి పట్టాలు ఇచ్చేందుకు సిద్ధం చేశారు. అర్హులైన వారి వివరాలను సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. నగరంలోని పేదలైన మహిళలందరూ ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ సమయం దగ్గరకు వచ్చిందని నగరంలోని 37వ డివిజన్కు చెందిన భువనేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇంటి కల నెరవేరకుండా ఉన్న ఎందరో పేదల ఆనందాలకు అవధులు లేకుండా పోయే సమయం దగ్గరకు వచ్చింది. ఇంటికి తిరిగి అర్హులను గుర్తించి పట్టాలు పంపిణీ చేయడం ఎంతో మంచి కార్యక్రమని అన్నారు. పట్టాతో పాటు ఇళ్లు కట్టుకునేందుకు కూడా ఎమ్మెల్యే వాసన్న మంజూరు పత్రం అందజేస్తున్నారని, దీంతో పేదలకు సొంత ఇంటి కల నెరవేరిందని అన్నారు. మహిళలందరం ఎదురు చూస్తున్న పండగ ఈరోజు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అన్న చేతుల మీదుగా మేము పట్టాలు అందుకోవటానికి చాలా ఆనందంగా వచ్చాము ఇక్కడ దాకా. ఈరోజు మా అందరికీ ఎంతో కనుల పండగగా ఉందన్న. అదే ఎందుకంటే ఇంటింటికి తిరిగి బాలినేని వాసన్న గుర్తించి ఇళ్ల పట్టాలకి ఎవరు అర్హులో అని ఈరోజు మా అందరినీ పట్టాలు ఇవ్వడానికి ఎడదాకా తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నాము. అదే ఇదొక్కటే కాకుండా పట్టాలు ఒక్కటే కాకుండా ఎంతోమందిని పేద ప్రజలమి ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం ఇస్తున్నందుకు చాలా ఆనందిస్తున్నాము. ఇది కాకుండా మళ్ళీ సీఎం జగనన్నే రావాలని, ఇదే విధంగా రేపు మళ్ళీ గృహప్రవేశాలకు కూడా సీఎం జగనన్న వచ్చి ఇలాగే మా కొత్త గృహాలని ప్రవేశాలకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మళ్ళీ జగనన్నే సీఎంగా రావాలని మేమందరం మహిళలందరమే, డ్వాక్రా మహిళలందరమే ఆశిస్తున్నామని నమస్కారం తెలియదు. గత 15 సంవత్సరాలుగా నగరంలో అద్దె ఇంట్లో ఉంటున్నామని, ఇంతవరకు సొంత ఇళ్లు కట్టుకుంటామనే నమ్మకం లేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో సీఎం వై జగన్మోహన్ రెడ్డి పట్టాలు పంపిణీ చేస్తున్నారని 19వ డివిజన్కు చెందిన మేకల మేరీ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒంగోలు నగరంలో 25,000 మంది మహిళలకు పట్టాలతో పాటు రిజిస్ట్రేషన్ చేసి అందచేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తానని వాసన్న చెప్పారని, పేద వర్గాల్లో ఎంతో సంతోషాన్ని నింపిందని అన్నారు. నా పేరు మేకల మేరీ. నేను ఒంగోలులోని హౌసింగ్ బోర్డు కాలనీలో 19వ డివిజన్లో 15 సంవత్సరాల నుంచి అద్దెకుంటున్నాను. మాకు ఇంతవరకు సొంతింటి కలగానే మిగిలిపోయింది. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ మేము అప్లికేషన్లు అయితే పెట్టుకుంటున్నాం, కానీ మాకు సొంతింటి కళ నెరవేరలేదు. ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో మాకు సొంతింటి కళ నెరవేరుతుంది. ఇప్పుడు మేము ఎంత సంతోషం అంటే చెప్పే మాటలతో చెప్పలేనటువంటి సంతోషం వ్యక్తపరుస్తున్నాము. 25,000 మందికి ఎక్కడ రాష్ట్రంలో ఏ రాష్ట్రాల్లో కూడా ఇంత భారీగా పథకాలు ఇచ్చి మాకు ఇంత ఇళ్ల పట్టాలు ఇచ్చిన సందర్భం ఎక్కడా లేదు. కానీ మన జగనన్న ఇంత పండగ వాతావరణం ఆడపిల్లలకి, ఇంటి ఆడపిల్లకి సొంతింటి కళ నెరవేరుస్తున్నందుకు మేము మామూలుగా చెప్పలేని ఆనందంతో మేము అసలుకి ఉబ్బేపోతున్నాము. ఇలాంటివే కాదు కానీ ఈ ఇళ్ల పట్టాలు మళ్ళీ ఫ్రీ రిజిస్ట్రేషన్తో చేసి ఒక్క ఏలు ముద్ర తంబేస్తే చాలు రిజిస్ట్రేషన్ అయిపోయే విధంగా మాకు జగనన్న ఏర్పాటు చేసినందుకు, ఎక్కడ లేని విధంగా రిజిస్ట్రేషన్లు అమలు చేసినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము. అదే కాదు, రేపు ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పిన మా వాసన్న గారు మాకు మాట ఇచ్చున్నారు. మేము ఆ మాట ప్రకారం రేపు ఇల్లు కూడా కట్టుకోవాలని ఆశపడుతున్నాము.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే తాత్కాలిక పార్టీ కార్యాలయాలపై ఎన్నికల అధికారులు దృష్టి సారించాలని కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్ తెలిపారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మండల స్థాయి ఎన్నికల అధికారులకు స్పందన సమావేశం మందిరంలో ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసే కార్యాలయం ప్రభుత్వం స్థలంలో ఉండడానికి వీల్లేదని, ఏదైనా అద్దె భవనంలోనే ఏర్పాటు చేసుకునే విధంగా పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ భవనాల సముదాయం, ప్రార్థనా మందిరాలు, పాఠశాలల్లో ప్రచారాలు, సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదన్నారు. పోలింగ్ స్టేషన్లకు 200 మీటర్ల లోపల రాజకీయ పార్టీల తాత్కాలిక కార్యాలయాలు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ శ్రీలత, ఐసీడీఎస్ పీడీ మాధురితో పాటు ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. ఎవరైతే సెక్యూరిటీ కవర్ చేసిన లీడర్స్ ఉంటారో వాళ్ళకి తప్ప ఇంకా అందరికీ ఇవ్వాలనైతే లేదు. ఈవెన్ ఆ గెస్ట్ హౌస్ ఉన్న ప్రెమిసెస్ లోకి ఓన్లీ 3 vehicles ఆర్ అలౌడ్ అనమాట, నాట్ మోర్ దాన్. ఈ టెంపరరీ క్యాంపెయిన్ ఆఫీసెస్ ఉంటాయి కదా, సో ఈ ఎలక్షన్ మూమెంట్ లో అన్నిటికీ పార్టీ ఆఫీసెస్ అన్ని లొకేషన్స్ లో ఉంటుంది కాబట్టి ఒక టెంపరరీ క్యాంపెయిన్ ఆఫీసెస్ వాళ్ళు సెట్ చేసుకుంటారు. సో అదంతా కూడా ఎన్క్రోచ్డ్ ప్రాపర్టీస్ లో చేయకూడదు, రిలీజియస్ ప్లేసెస్ లో చేయకూడదు, అండ్ హాస్పిటల్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో చేయకూడదు, వితిన్ 200 meters ఆఫ్ ఎగ్జిస్టింగ్ పోలింగ్ స్టేషన్ లోనూ చేయకూడదు. అలాగే మూడోది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, దీంట్లో కూడా స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఏ విద్యా సంస్థల్లో కూడా ఎలక్షన్ని ప్రచారం చేయడం కానీ ఇంకే కార్యక్రమం కానీ జరగకూడదు. అలాగే మిగతా ఈ స్పెసిఫిక్గా ఎన్ని మీటర్ల లోపల ఉండాలనేది ఎగ్జిస్టింగ్ పోలింగ్ స్టేషన్ నుంచి ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే స్లిప్పులు పంచాలి, లేకుంటే వచ్చేవాడిని మేము దండం పెట్టాలి, లేకుంటే వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అవ్వాలనే ఆలోచనతో ముందే ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఒక పార్టీ ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అందుకని ఎప్పుడైతే మీరు ఫీల్డ్లోకి వెళ్తారో దాదాపు తిరుగుతున్నప్పుడే మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇన్ కనెక్షన్ సెక్టర్ ఆఫీసులు మీకు లింక్ అయి ఉంటారు ఆల్రెడీ. ఇలాంటి 200 మీటర్ల లోపల ఎక్కడైనా పోలింగ్ స్టేషన్కి జనరల్గా మన పోలింగ్ స్టేషన్లన్నీ స్కూల్స్లో ఉంటుంది, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఆ స్కూల్ నుంచి 200 మీటర్లు ఏమైనా పెడుతున్నారనేది అబ్జర్వ్ చేయండి, పెట్టని కూడా చూడాలి. ఎందుకంటే మన కంప్లైంట్ వచ్చినాక దాని మీద రిపోర్ట్స్ రాసుకోవడం కన్నా ప్రివెంట్ చేయడానికి సాధ్యమైతే ప్రయత్నించాలి. ముందే మనం ఇట్లాంటి ఏర్పాటు చేయకుంటే దాని మీద కంప్లైంట్ వచ్చి మళ్ళీ దాని మీద రాసుకుని వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఈ కార్యక్రమం లేకుండా. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని శిచ్చిదేవి ప్రారంభించిన ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. మంగమూరు రోడ్లో మోర్ మార్కెట్ ఎదురు రోడ్లో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో శిచ్చిదేవి కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్ ఢాకా సుజాత, హనుమారెడ్డి వైసీపీ మహిళా నాయకురాళ్లతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల గురించి వివరిస్తూ వాస్తవాలను బేరుజు వేసుకోవాలని సూచించారు. శచిదేవి వెంట వైసీపీ మహిళా విభాగం జిల్లా నగర అధ్యక్షులు తమ్మినేని మాధవి, చింతగుంట్ల సువర్ణ, హనుమంతునిపాడు ఎంపీపీ సావిత్రి, ఏపీ సిపిడిసిఎల్ డైరెక్టర్ జిల్లెళ్లమూడి రమాదేవి, తూము పద్మ, లక్ష్మీ కుమారి, సాధం విజయలక్ష్మి, అంజలి, వాణి తదితరులు పాల్గొన్నారు. సిపిడిసి జిల్లెళ్లమూడి రమాదేవి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలు నగర పరిధిలోని అగ్రహారం వద్ద పేదలకు నివేశన పట్టాలు పంపిణీ కార్యక్రమానికి ఈ నెల 23వ తేదీ ఒంగోలు వస్తున్న సందర్భంగా పోలీసులు ట్రయల్ రన్ నిర్వహించారు. అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, హెలికాప్టర్ దిగిన దగ్గర నుండి ముఖ్యమంత్రికి వీఐపీలు, అధికారులు స్వాగతం పలికిన అనంతరం కాన్వాయ్గా బయలుదేరి కొద్ది దూరంలో ఉన్న పైలాన్ ఆవిష్కరిస్తారు.
అనంతరం సభా వేదిక వద్దకు చేరి అక్కడ స్టాల్స్ ను సందర్శించి మంచినీటి ప్రాజెక్టుకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం చేపడతారు. అనంతరం బహిరంగ సభా వేదికపై గంట పాటు లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడతారని, ఇందుకోసం పోలీసు యంత్రాంగం ట్రయల్ రన్ నిర్వహించారు. లేదు ఇక్కడ కూడా సీఎం వస్తారు కాబట్టి ఇక్కడ హోల్డ్ చేశారంటే మాత్రం మీకు ప్రజలు ఫస్ట్ ప్రయారిటీ. వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని 24వ తేదీన కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు సచివాలయాల నోడల్ అధికారి ఉషారాణి తెలిపారు. కలెక్టరేట్లోని నోడల్ అధికారి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్లు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారుల చెంతకు చేర్చడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారని తెలిపారు. ప్రతిభ చూపిన వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్రుల పేరుతో పారితోషికం అందజేయడం జరుగుతుందన్నారు. దీంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అభిప్రాయంతో కూడిన ఉత్తమ వీడియోలు తీసిన వాలంటీర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే వాలంటీర్ల నుండి 30,000కు పైగా వీడియోలు వెబ్సైట్కు రావటం జరిగిందని, వీటిని పరిశీలించి జిల్లా స్థాయిలో ఒకరికి, నియోజకవర్గానికి ఒకరికి, మండల స్థాయిలో ఒకరికి చొప్పున ఉత్తమ పారితోషికం అందజేయనున్నట్లు తెలిపారు. మరి ఈరోజు మనం వాలంటీర్ల యొక్క పాత్ర మన జీవితంలో ఎంతో ముఖ్యమైపోయింది. ప్రతి కార్యక్రమానికి, ప్రతి సంక్షేమ కార్యక్రమానికి వాళ్ళే మరి బాధ్యులుగా ఉండి మనందరికీ కూడా ఆ ఫలాలు అందిస్తూ ఉన్నారు. వారి సేవలను ప్రశంసిస్తూ ప్రతి సంవత్సరం మన ముఖ్యమంత్రి గారి వాళ్ళకి వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు కొంత పారితోషికం లాగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఎన్హాన్స్ చేశారు అమౌంట్ని. సేవా విద్య, సేవా మిత్ర, సేవా రత్నగా 3 భాగాలుగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సేవా విద్యకు 45,000, సేవా రత్నకు 30,000, సేవా మిత్రకి 20,000 చొప్పున అమౌంట్ని ఎన్హాన్స్ చేసి ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది.
ఈ అమౌంట్ కాకుండా వాలంటీర్లు ప్రజలతో ఏ విధంగా మమేకం అవుతున్నారు, వివిధ పథకాల మీద ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ప్రభుత్వం వారి చేత చిన్న చిన్న వీడియోలు చేయించారు. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వార్తలుగా ఉన్న వాలంటీర్ల యొక్క సేవల్ని ఎలా చేస్తున్నారనేది ఈ వీడియోలో తెలియజేశారు. అలా చేసినటువంటి వీడియోల కోసం కూడా వాలంటీర్లకు మరి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. అందరూ వాళ్ళు దాదాపుగా 30,000 వాలంటీర్ల వీడియోలు మా లాగిన్లోకి వచ్చాయి. మేము అదన్నీ చూసిన తర్వాత మనకి ఇచ్చేటువంటి మార్గదర్శక సూత్రాలను బట్టి జిల్లా మొత్తం మీద ఒక వ్యక్తి యొక్క ఆడిట్ మనము రికార్డ్ బాగుందని చూసి అతనికి 25,000 జిల్లా స్థాయిలో ఎంపికైనటువంటి ఆ వ్యక్తికి అతని వాలంటీర్కి 25,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే 8 నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్క పురస్కారము ఇవ్వడం జరుగుతుంది. అది 20,000 చొప్పున 8 మందికి. మళ్ళీ వీళ్ళకి వచ్చేటువంటి సాధారణటువంటి పురస్కారం కాకుండా ఇది అదనము. అలాగే మనం ప్రతి మండలానికి అలాగే ప్రతి మున్సిపాలిటీకి ఒకళ్ళు చొప్పున 43 మంది వాలంటీర్లని ఈ వీడియో టెస్టిమోనియల్స్ కోసం సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇచ్చే మొత్తము 6,45,000. పూర్తిగా మొత్తం చూసుకుంటే 8,30,000 అదనంగా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు వాలంటీర్లకి ఈ టెస్టిమోనియల్ వీడియో అప్లోడ్ ద్వారా పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి 24వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి మన స్పందన హాల్లో మన గౌరవ కాటక అధ్యక్షతన మన గౌరవ మంత్రులు అలాగే మనకు జిల్లా పరిషత్ చైర్మన్ గారు మన మేయర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మన వాలంటీర్ల యొక్క సేవలను అభినందిస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ పెరిగేటువంటి అమౌంట్ ఒకసారి చూసుకొని వాలంటీర్ల యొక్క సేవలను పొందవలసిందిగా కోరుతున్నాను. 24వ తారీఖు అందరూ కూడా తప్పనిసరిగా స్పందన హాల్లో సమావేశం అవుదాం రండి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరగనున్న రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను జిల్లాలోని పీజీ పూర్తి చేసిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రకేసరి యూనివర్సిటీ డీన్ వెంకటేశ్వరరెడ్డి కోరారు. 55% మార్కులతో పీజీ పూర్తి చేసి పరిశోధనలు చేయాలని ఆసక్తి కలిగిన విద్యార్థులు మార్చి 19 లోపు రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 2వ వారంలో రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతుందని, టెస్ట్లో ఎంపికైన వారికి వివిధ యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలను బట్టి రీసెర్చ్ చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరుగుతుందని వెంకటేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యాప్సీ సంయుక్తంగా చేసేటటువంటి రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023-24 సంవత్సరానికి నిన్ననే రిలీజ్ కావడం జరిగింది. యాప్సీ తరపున ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరపున శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి వాళ్ళు ఈ సెట్ని లేదా రీసెర్చ్ సెట్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నెల 20వ తేదీ నుంచి మార్చ్ 19వ తేదీ వరకు ఎవరైతే రీసెర్చ్ చేయాలనుకుంటున్నారో వివిధ అంశాల మీద వాళ్ళు అప్లికేషన్స్ని వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి పంపుకోవచ్చు. ఆ తర్వాత మార్చ్ 19వ తేదీ లోపల అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఏప్రిల్ 2వ వారంలో ఈ రీసెర్చ్ సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే ఈ పరీక్షల్లో ఎంట్రన్స్ టెస్ట్లో ఉత్తీర్ణులు కావడం జరుగుతుందో వాళ్ళకి వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలను బట్టి రీసెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కల్పిస్తుంది. ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు లేదా పీజీలో ఎవరైతే 55% మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ఈ రీసెర్చ్ సెట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి ఎవరైతే ఆసక్తి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రీసెర్చ్ సెట్కి అప్లై చేసుకొని తద్వారా తమ యొక్క పరిశోధన కళలని అర్థం చేసుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ముస్లిం ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులు ఉపాధ్యాయులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేసే ముస్లిం ఉద్యోగులకు నమాజ్ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వ పని దినాలలో గంట ముందుగా వెళ్లేందుకు మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 11 నుండి ఏప్రిల్ 10 వరకు ప్రతిరోజు సాయంత్రం 4:30 కార్యాలయాల నుండి వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సంతనూతలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
పరిచర్య కార్యక్రమం కార్యాలయ ప్రారంభోత్సవంలో కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం పాల్గొన్నారు. విలేకరులపై దాడులను జేడీ ఖండించారు. సంతనూతలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పి సుధాకర్ ను ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అంటే నమ్మకం, బీజేపీ అంటే అమ్మకమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని, రాబోయే రోజుల్లో కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ అధికార ప్రతినిధి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల సుబ్బారావు, చీమకుర్తి మండల ప్రెసిడెంట్ వేల్పుల్ వెంకటేశ్వర్లు, శ్రీపతి ప్రకాశం, అంజిబాబు, సంతనూతలపాడు నాయకులు పశుపత్రి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువగా సేవ చేయాలని కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని మరి సుధాకర్ గారు అవకాశం ఇస్తే పార్టీ అవకాశం ఇస్తే మీరు పోటీ చేస్తాను వచ్చారు. ఇంకా చాలామంది కూడా అప్లికేషన్ ఫైల్ చేశారు. ఇంకా టైం ఉంది. చాలామంది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు ప్రజల్లోకి వెళ్ళి గ్రామాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ప్రోత్సాహించి మేము ఉన్నాం, ఏవైనా ఇబ్బందులు వచ్చినా మీకు అండగా ఉంటాం, అందుబాటులో ఉంటాం అని చెప్పి తిరగాలి ఎవరైనా సరే. అనేకమైన ఇండస్ట్రీస్ వచ్చేటువంటి పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పరిశ్రమలే కాదు, కాకినాడ విశాఖపట్నం మధ్య ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగిందో దానికన్నా ఎక్కువ అభివృద్ధి జరిగేటువంటి అవకాశం మన ప్రాంతంలో ఉంది. తర్వాత వ్యవసాయ రంగానికి అనుబంధం ఉన్నటువంటి పరిశ్రమలు కూడా చాలా పెట్టుకోవచ్చు. ఇవన్నీ సాధించాలి. అదేవిధంగా పోలవరం ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు గత పద్ధతిగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రెండు ప్రాంతీయ పార్టీలు కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి. చట్టంలో ఉన్న అంశాలని మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి అది సాధించలేకపోయినారు? అది మీ అసమర్థత లేకపోతే మీ స్వప్రయోజనాలు. గుడి దగ్గర 100 మంది బిష్గాళ్ళు తయారవుతారు, అది ఒక బడి కడితే 100 మంది మేధావులు తయారవుతారని ఒక మహాకవి మహామనిషి అన్నాడు. అదే రీతిగా చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రాజకీయంగా సామాజికంగా సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా శ్రీ రాహుల్ గాంధీ గారి వారిని ప్రధానమంత్రిగా చేయడానికి కోసంగా ఈ రోజున నూతనంగా మరి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి దశలోనే క్రమశిక్షణతో పాటు సేవాగుణం అలవర్చుకోవాలని స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి తన్నీరు బాలాజీ ఉద్బోధించారు. స్కౌట్స్ డే సందర్భంగా టంగుటూరు మండలంలోని మర్లపాడు సిఈ ప్రైమరీ స్కూల్లోని విద్యార్థులకు కార్యక్రమ ఉద్దేశాలను వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు. అందరికీ ఆశీస్సులు. ఈరోజు స్కౌట్స్ డే. స్కౌట్స్ అంటే బాలభటులు అన్నమాట. అంటే ఈ సమాజం అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలంటే కాబోయే పౌరులందరూ మీరేం చేయాలంటే క్రమశిక్షణ కలిగి ఉండాలి, సేవాగుణం నేర్చుకోవాలి, ఇతరులకు సహాయపడుతూ ఉండాలి, అవునా? ఇంకా ఒకరికి సహాయం చేస్తూ ఉండాలి. ఇటువంటి గుణాలు పెంపొందించడం కోసం స్కౌట్స్ అండ్ గైడ్స్ అని ఒక సంస్థను ఏర్పాటు చేశారు. మరి మన పాఠశాలలో కూడా ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ పెట్టుకున్నామా? అలాగే మరి ఈరోజు స్కౌట్స్ డే సందర్భంగా మీ అందరికీ కాపీ పుస్తకాలు, తర్వాత కలర్ పెన్సిల్స్, తర్వాత డ్రాయింగ్ బుక్స్, అట్లాగే చాక్లెట్లు, మజా, ఇటువంటివన్నీ కూడా మీకు ఈరోజు సంతోషంగా చేస్తాం. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే అలాగే స్కౌట్స్గా తయారయ్యి దేశానికి సేవ చేయాలి కదా. చాలా చక్కగా చేశారు. డ్యాన్స్ కానీ, తర్వాత ఈ అంటే ఆడుతూ చదువు నేర్చుకుంటున్నాం. మరి ఒకసారి ఈ టీచర్ని మనం అభినందించాలి. మేడం గారు కానీ చదువు అంటే భయం లేకుండా మరి పిల్లలు ఆడుతూ పడుతూ చదువుకోవడం నేర్చుకోవడం అంటే అభినందనలు అమ్మా. థ్యాంక్ యూ. అగ్నికుల క్షత్రియ కులంపై అవాకులు చవాకులు పేలిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని అగ్నికుల క్షత్రియ
మత్స్యకార సంఘ జేఏసీ నాయకులు హెచ్చరించారు. అగ్నికుల క్షత్రియుల ఐక్యత, ఐక్యత, అగ్నికుల క్షత్రియుల ఐక్యత. ఒంగోలు ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు కొండబాబుపై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అత్యంత దారుణంగా కులం పేరు పెట్టి తిట్టడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలో 40 లక్షలకు పైగా అగ్నికుల క్షత్రియ మత్స్యకార ఓటర్లు ఉన్నాయని, వారి మనోభావాలను కించపరిచే విధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రవర్తించారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలను గౌరవిస్తున్నానని చెప్పి ఇలాంటి వారికి సీట్లు ఇచ్చి బీసీలను తిట్టిస్తున్నారన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి అన్ని నియోజకవర్గాల్లో మత్స్యకార ఓట్లను చీలుస్తామని పేర్కొన్నారు. మంచికి మానవత్వానికి ప్రతీక మత్స్యకార కుటుంబాలని, అటువంటి వారిని కించపరిచే విధంగా మాట్లాడితే ఎవరిని క్షమించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో అగ్నికుల క్షత్రియ మత్స్యకార జేఏసీ ప్రకాశం జిల్లా కన్వీనర్ నాయుడు గోపాల్, ఉపాధ్యక్షుడు తమ్ము శ్రీను, ప్రకాశం జిల్లా మత్స్యకార అధ్యక్షులు రాసాని కృష్ణ, మత్స్యకార నాయకులు అవనిగడ్డ బాలకృష్ణ, అధ్యక్షులు సింగోతు గోవిందు, తంబు ఏడుకొండలు, మత్స్యకార నాయకులు కొక్కిలిగడ్డ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మేము 4 కోట్ల రూపాయలతో నిర్మించాం. ఈ మధ్య కాలంలో టీటీడీ నుంచి 1 కోటి రూపాయలు శాంక్షన్ అయింది. టీటీడీ నుంచి కూడా 1 రూపాయి కూడా విత్డ్రా చేయలేదు. గుడి పొడకు పూర్తి చేసాం. ఫర్దర్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మా కమ్యూనిటీ మీద ఒక అనుచితమైన వాక్య మా మీద సంబోధించాడు. అదేంటంటే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కొండబాబు గారి మీద మాట్లాడుతూ, మీకు రాజకీయంగా తనకి మీకు ఏమైనా పొరపచ్చులు ఉంటే ఉండొచ్చు, అంతేగాని తనని నువ్వు దూషించు, నువ్వు తనను దూషించినా కూడా మేము పట్టించుకోము. అలాంటిది నీ జాతిని ఒక విమర్శించే వాక్యం ఒకటి వాడాడు, అది మాకు సబబు కాదు. మేము ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని త్వరలోనే ఆయన ఇంటిని ముట్టడిస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది ఓటు కలిగినటువంటి మమ్మల్ని 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి 10 కోట్లు వసూలు చేసుకునే జాతి నీదని చెప్పని ఒక వ్యక్తి, ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మమ్మల్ని దూషించడం అన్యాయం. దాని గురించి మన సీఎం జగన్మోహన్ రెడ్డికి మేము విన్నవించుకుంటాము. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు బడుగు బలహీన వర్గాలకి మేము ఆసరాగా ఉన్నామని చెప్తున్నారు. మీ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళని మా మీద ఉసిగొల్పడం మీకు న్యాయం అని చెప్పని మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనస్ఫూర్తిగా మేము అడుగుతున్నాము. దీన్ని ఇక్కడ వరకు ఖండించకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 45,000 ఓటింగ్ ఉన్న కాకినాడ సిటీలో ఉన్నటువంటి మా ఓటింగ్తో గెలిచి ఈరోజు మీరు మా కులాన్ని, మా జాతిని విమర్శించే స్థాయికి మీకు ఎక్కడదని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రధానంగా 30 లక్షల ఓటింగ్ కలిగి ఉన్నది. మా ఓటింగ్తో నువ్వు నెగ్గావు, నువ్వు ఈరోజు నీ పదవిని అనుభవిస్తున్నావు. రేపటి రోజున నిన్ను కాకినాడ సిటీలోనే తిరగనీయం, నువ్వు ఎలా గెలుస్తావో చూస్తామని మేము ఈ ప్రకాశం జిల్లా జేఏసీ తరపున మేమందరం నిన్ను ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రకాశం జిల్లాలో సుమారుగా 10 మండలాల్లో దాదాపు 30,000 మంది మత్స్యకారులు ఉన్నాం. ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి కొట్టులో కానీ చర్య కానీ తీసుకోకపోతే 3-4 రోజులు మేము డెడ్లైన్గా ప్రకటించి చర్య తీసుకోకుంటే మేము దేనికైనా వెనకాడమని కూడా ఈ పూర్వకంగా నేను ఒకసారి మనం చేసుకుంటున్నాను. త్వరలో బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని ప్రకాశం జిల్లా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాలు, 13 జిల్లాల నుంచి కార్యాచరణ మొదలుపెట్టి చెలో కాకినాడ కార్యాచరణ కూడా తొందరలోనే మేము చేస్తూ ఉన్నాం. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా మత్స్యకారులకి సానుభూతికి ఇప్పటికే ప్రకటించడం. ఎలక్షన్కి ద్వారంపూడికి చంద్రశేఖర్ రెడ్డికి కానీ మీరు కానీ టికెట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మత్స్యకారులు మొత్తం ఏకతాటి పైకి వచ్చి అక్కడ అతన్ని పార్టీలో ఉన్నటువంటి మొత్తం మత్స్యకారులు అంతా ఏకమై వైసీపీని ఓడించడానికి సిద్ధంగా వెంటనే ఈ రాబోయే ఎలక్షన్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మీరు టికెట్ ఇవ్వకుండా అతన్ని బర్తరఫ్ చేసి పబ్లిక్గా క్షమాపణ చెప్పిస్తే మేము విరమించుకుంటాం. అలా కాకుండా అతన్ని కానీ అలాగే మాట్లాడుతూ ఉంటే మరొకసారి కానీ అదే విధంగా మాట్లాడటం కానీ జరిగితే అది రాష్ట్రం మొత్తం మీద ఉద్యమం చేపడతాం. కాబట్టి భారతదేశం గర్వించదగ్గ గొప్ప దేశభక్తుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మౌలాలి కొనియాడారు.
ఉయ్యాలవాడ వర్ధంతిని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ధైర్యశాలి నరసింహారెడ్డి అని మౌలాలి గుర్తు చేశారు. ఉయ్యాలవాడ తెగువ త్యాగం భావి తరాలకు స్ఫూర్తినిచ్చిందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు శేషావళి పాల్గొన్నారు. మన పాఠశాలలో స్వాతంత్ర సమరయోధుల్లో ప్రథమ స్వాతంత్ర సమరయోధుల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆయన వర్ధంతిని మన పాఠశాలలో ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఆయన గురించి మీ అందరికీ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని తెలియజేస్తాము. మన దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలిస్తూ ఎంతో అణచివేతకు గురి చేసేవాడు. బ్రిటిష్ వారి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినటువంటి సమరయోధుల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. ఆయన చనిపోయినప్పటికీ ఆయన త్యాగము, ఆయన ధైర్యము. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. గెలుపు ఒక దారినే చూపిస్తుంది, ఓటమి వేల దారులు చూపిస్తుంది. గెలుపు మార్గాన్ని గుర్తించడంలోనే నీ కృషి ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.